You have a lot of memories to share, to enjoy, and finally you all completed your exams. So the farewell day is not the end, it is the beginning. It is the beginning for a new journey, a new life. Your school life has come to an end and you will go into a new world where you meet so many new friends, a new life, college life, and after that going to your graduation, completing your graduation and post-graduation, and having a very, very bright future. So the beginning, the foundation for this bright career is your school life. So all the students, school life is very, very important. You have to remember your school days. Even I remember my school days even today. And most of the friends we have in touch of my school study. So children, don't think that it is the end. It is only a new beginning for a new life, a new journey which you all are going to face in the near future. So just one or two quotations I will give you. The most famous one which is given by Abdul Kalam is aim high and achieve high. So unless your aims are higher, you cannot achieve high. So everybody should have an aim in life and everyone should strive. That means to work hard in order to achieve your aims. So I hope మన కెరీర్ ఏమవుదాం అనుకుంటున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇది ప్రతి స్టూడెంట్ ఆలోచించాల్సిన విషయం. కెరీర్ స్కూల్ వరకు మేమందరం మీ వెనక ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఇలా చదువుకోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని గైడ్ చేస్తూ మిమ్మల్ని ఇప్పటిదా తీసుకొచ్చాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్ ఆర్ ఏపీఆర్జేసీ ఏదైనా సరే అక్కడికి వచ్చిన తర్వాత మీరంతా మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. పేరెంట్స్ కొంతమంది గైడ్ చేస్తారు, మీరు కూడా సొంతంగా ఆలోచించుకొని మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి. స్కూల్ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. మన స్కూల్ ఇది మన స్కూల్లో మనం సాధించింది ఏంటి, ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన స్కూల్కి ఎంత పేరు తీసుకొద్దాం, ఈ స్కూల్ని ఇంకా ఎంత బాగా గుర్తుపెట్టుకుందాం, మన స్కూల్ ఏం నేర్పారు, ఎలా క్రమశిక్షణతో మనం నేర్పారు, ట్రైనింగ్ ఇచ్చారు, అది మనం ఫ్యూచర్లో కూడా చూపించాలి. I wish you all the best for your bright future for all the Kalkara students. ఇంకా మీరు బాగా చదువుకుని మంచి మంచి మార్కులతో హై స్టాండ్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 9th క్లాస్ పిల్లలు కూడా బాగా చదువుకుని మీ 10th క్లాస్లో ఇంకా మంచి మంచి పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు హరి సార్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు గారు, నాతోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు మరియు అభినందనలు. మా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. తెలుగు అనగానే మనకు గుర్తుకొచ్చేది పద్యం. మనకి ఇష్టమైన లేకపోయినా పద్యంలోనే అన్ని వాల్యూస్ ఉన్నాయని అనుకుంటున్నాను. మనందరికీ సుపరిచితమైన పద్యమే. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుకొని పొగడగా నాడు పుత్రోత్సాహం పొందుర సుమతి. ఇది సుమతి శతకాల పద్యమే, అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి పూర్తి ఆనందం రాదు. ఎప్పుడైతే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో, వాళ్ళ యొక్క విలువలతో ప్రయోజకులయ్యారో, అప్పుడు అందరూ వాళ్ళని పొగుడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రి అసలైనటువంటి ఆనందాన్ని, అంటే మన మార్కుల్లో చెప్పుకునే 100% ఆనందాన్ని పొందగలుగుతారు. అలాంటి ఆనందాన్ని మీ తల్లిదండ్రులందరికీ మీరు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయుల వారికి, తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈ తరం విద్యార్థులకి
ముఖ్యంగా కావాల్సినవి 3 అంశాలు. 1 వినయం, విధేయత, 2 సంకల్పం, 3 పట్టుదల. ఈ 3 మీరు కనుక అలవర్చుకుంటే మీరు ఎక్కడైనా ఏ రకంగా అయినా విజయాన్ని సాధించవచ్చు. ఎప్పుడు కష్టపడి చదువు, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది కష్టం కాదు, హార్డ్ వర్క్ చేయడం అనేది గొప్ప కాదు. చేసే పని ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. చదువు కూడా ఇష్టపడి చదువుకుంటే దానివల్ల మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాగే మీరు ఈ 3 అంశాలను కనుక అలవర్చుకుంటే మీది, మాది, మనందరిది అయిన ఈ వివేకానంద స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతులు అన్ని చోట్లకి విస్తరిస్తాయి. మీ యొక్క గొప్పతనం కూడా అందరికీ తెలిసింది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని అలవర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పక్షి ఉంటుంది, అది ఆకాశంలో ఎగరడానికి ఫస్ట్ టైం చాలా ట్రై చేస్తుంది, ఫైనల్లీ అది ఎగురుతుంది ఏ సపోర్ట్ లేకుండా. అలాగే మీరు కూడా ఇప్పుడు ఈ వివేకానంద అనే గూటు నుంచి బయటికి వెళ్ళే టైం వచ్చింది. మీరు కూడా మీ సక్సెస్ కోసం ప్రయత్నం చేయడానికి బయట నుంచి స్టెప్స్ వేయడం స్టార్ట్ చేయాలి. సో అందుకు మీరు ఇలా సక్సెస్ అవ్వడం కోసం అప్పుడప్పుడు మా టీచర్స్ మిమ్మల్ని చిన్నగా మందలిస్తూ ఉంటారు. అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అలా కాదు ఇలా చేయాలి అని చిన్నగా మందలిస్తూ ఉంటారు. సో అలా మందలించినంత మాత్రాన టీచర్స్కి మీ మీద ఎటువంటి నెగిటివ్ అనేది ఉండదు.